స్టాక్ మార్కెట్లో మోనోపోలీ కంపెనీగా ఉన్న సిడిఎస్ఎల్ స్టాక్ అనేది రీసెంట్గా హెవీగా కరెక్ట్ అవ్వడం చూస్తున్నాం. కానీ ఈ కంపెనీ 2020 నుంచి 2025 వరకు కేవలం 5 ఇయర్స్లోనే 8 టైమ్స్ రిటర్న్స్ డెలివర్ చేసింది. కానీ 2024 సెప్టెంబర్ నుంచి ఈ స్టాక్ 40% కన్నా ఎక్కువగా కరెక్ట్ అయింది. అసలు ఇంత ఫాల్ రావడానికి గల రీజన్స్ అండ్ ఈ స్టాక్లో ఎప్పుడు రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉందని ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి యాక్చువల్గా 1991 కన్నా ముందు వరకు స్టాక్స్ అనేవి పేపర్స్ రూపంలో ఉండేవి. కాబట్టి స్టాక్స్ కొనాలన్నా లేదా అమ్మాలన్నా కానీ డైరెక్ట్గా ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి ట్రాన్సాక్షన్ చేయాల్సి వచ్చేది. అండ్ దీనివల్ల సిస్టంలో లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని చాలా ఫ్రాడ్స్ జరిగేవి. ఈ టైంలోనే హర్షద్ మెహతా స్కామ్ ఇంకా కేతన్ పరేఖ్ స్కామ్ వంటివి వెలుగులోకి వచ్చాయి. అండ్ స్టాక్స్ పేపర్స్ రూపంలో ఉండడం వల్ల చాలా వరకు ట్రేడర్స్ అనేవి ఫెయిల్ అయ్యేవి. ఇంకా బయ్యర్స్ ఆర్ సెల్లర్స్ వాళ్ళు అనుకున్న ప్రైజెస్ కి బై ఆర్ సెల్ జరిగేది కాదు. అండ్ షేర్స్ ని ఎక్కడో పెట్టి మర్చిపోవడం, ఇంకా షేర్స్ దొంగతనానికి గురవడం వంటివి జరిగేవి. కాబట్టి 1991లో మన గవర్నమెంట్ డీమెటీరియలైజేషన్ ని తీసుకొచ్చింది. దాన్నే డీమ్యాట్ గా అంటున్నాం. ఇది వచ్చినప్పటి నుంచి స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఫిజికల్ నుంచి డిజిటల్ కి కన్వర్ట్ అయ్యాయి. 1996లో మన గవర్నమెంట్ కొత్తగా డిపాజిటరీ యాక్ట్ ని తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ఎన్ఎస్డిఎల్ ఇంకా సిడిఎస్ఎల్ కంపెనీలు ఇన్కార్పొరేట్ చేయబడ్డాయి. యాక్చువల్గా 2019 వరకు కూడా ఎన్ఎస్డిఎల్ కంపెనీ ఎక్కువగా మార్కెట్ షేర్ని కలిగి ఉండేది. కానీ 2019 తర్వాత ఏంజల్ వన్, అప్స్టాక్స్, గ్రో, కోటక్ నియో వంటి న్యూ ఏజ్ బ్రోకింగ్ కంపెనీస్ సిడిఎస్ఎల్తో పార్ట్నర్ అవ్వడం వల్ల ఎన్ఎస్డిఎల్ నుంచి చాలా వరకు మార్కెట్ షేర్ని సిడిఎస్ఎల్ గెయిన్ చేసుకోగలిగింది. ఈ సిడిఎస్ఎల్ కంపెనీ అనేది సెక్యూరిటీస్ని ఎలక్ట్రానిక్ ఫామ్లో డీమెటీరియలైజేషన్, రీమెటీరియలైజేషన్, హోల్డింగ్, ట్రాన్స్ఫర్ ఇంకా ప్లెడ్జ్ వంటి సర్వీసెస్ని చేస్తుంది. వీటితో పాటు ఇన్వెస్టర్స్ యొక్క కేవైసీ డాక్యుమెంట్స్ని స్టోర్ అండ్ మేనేజ్ చేస్తుంది. సిడిఎస్ఎల్ కంపెనీ ఈ బిజినెస్లో ఏకంగా 76% మార్కెట్ షేర్ని కలిగి ఉంది. అండ్ ఈ కంపెనీ 3 కేటగిరీస్ నుంచి రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అందులో ఫస్ట్ ది యాన్యువల్ ఇష్యూర్ ఇన్కమ్. ఇదేంటంటే బ్రోకింగ్ కంపెనీస్ సిడిఎస్ఎల్ దగ్గర షేర్స్ని ఎలక్ట్రానికల్గా మేనేజ్ చేయడానికి యాన్యువల్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీ ఈ సెగ్మెంట్ నుంచి 34% రెవెన్యూ జనరేట్ చేస్తుంది. నెంబర్ 2, ట్రాన్సాక్షన్స్ ఛార్జెస్. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లైక్ షేర్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ ఛార్జెస్ అనేవి డైరెక్ట్ సిడిఎస్ఎల్ కి వెళ్తాయి. ఈ కంపెనీ ఈ సెగ్మెంట్ నుంచి 32% రెవెన్యూ జనరేట్ చేస్తుంది. నెంబర్ 3, ఐపీఓ అండ్ కార్పొరేట్ యాక్షన్ ఇన్కమ్. ఏదైనా లిస్టెడ్ కంపెనీలో ఏమైనా చేంజెస్ లైక్ సిఇఓ చేంజ్ అవ్వడం లాంటి వాటి కోసం ఇన్వెస్టర్స్ నుంచి ఈ ఓటింగ్ ని క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఏదైనా కంపెనీ ఐపీఓకి వస్తున్నప్పుడు వాళ్ళు ఈ సిడిఎస్ఎల్ కి డిపాజిటరీ ఫీని పే చేయాల్సి ఉంటుంది. కంపెనీ ఈ సెగ్మెంట్ నుంచి 17% రెవెన్యూ జనరేట్ చేస్తుంది. మిగతా 17% రెవెన్యూ అనేది వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి జనరేట్ చేస్తుంది. సిడిఎస్ఎల్ కమింగ్ ఫ్యూచర్లో ఈ కేవైసీ ఇంకా ఇన్సూరెన్స్ రిలేటెడ్ వాటి పరంగా కూడా చాలా ఎక్స్పాన్షన్ చేసే ఛాన్స్ ఉంది. కంపెనీ ఫండమెంటల్స్ విషయానికి వస్తే కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి లార్జ్ క్యాప్ కంపెనీగా తెలుస్తుంది. కంపెనీ ప్రెసెంట్ 46 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ కంపెనీ యొక్క ఆర్ఓసి 40% గా ఉంటే ఆర్ఓఈ అనేది 31% గా ఉంది. దీన్ని బట్టి కంపెనీ మ్యాసివ్ గా గ్రో అవుతున్నట్లు తెలుస్తుంది. కంపెనీ డెట్ టు ఈక్విటీ అనేది 0గా ఉంది, విచ్ ఇస్ బిగ్ పాజిటివ్ ఫర్ ద కంపెనీ. రీసెంట్గా 40% వరకు ఫాల్ అవడం వల్ల ప్రజెంట్ ఈ స్టాక్ ఇండస్ట్రీ పీ కన్నా తక్కువ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. కంపెనీ ఫినాన్షియల్స్ విషయానికి వస్తే 2021 నుంచి ఎవ్రీ క్వార్టర్ కూడా మ్యాసివ్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. దానికి గల రీజన్ ఏంటంటే కరోనా టైం తర్వాత మన మార్కెట్స్ హెవీ ర్యాలీ అవుతుండడం వల్ల చాలా ఐపీఓస్ కూడా మార్కెట్స్లోకి వచ్చాయి. సో చాలా మంది కొత్తగా డీమ్యాట్ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసుకున్నారు. దానివల్లే 2021 నుంచి 2025 వరకు మ్యాసివ్ గ్రోత్ కనిపించింది. అండ్ 2024 సెప్టెంబర్ నుంచి యుఎస్ టారిఫ్ టెన్షన్స్ వల్ల మన మార్కెట్స్ అనేవి హెవీగా ఫాల్ అవుతుండడం వల్ల వీళ్ళ డిసెంబర్ క్వార్టర్లో డిక్లైన్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు. దానివల్లే స్టాక్ 40% కన్నా ఎక్కువగా కరెక్ట్ అయింది. బట్ మనం యాన్యువల్ రిజల్ట్స్లో చూస్తే కంపెనీ సేల్స్ ఇంకా ప్రాఫిట్స్ అనేవి కన్సిస్టెంట్గా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ కంపెనీని లాంగ్ టర్మ్లో ప్లే చేయాలనుకునే వాళ్ళకి క్వార్టర్లీ రిజల్ట్స్ వల్ల వచ్చే ఫాల్ అనేది మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు. అండ్ ఒకవేళ షార్ట్ టర్మ్లో ప్లే చేయాలనుకుంటే సైకిల్ని ప్లే చేయడం తెలియాలి. లైక్ బుల్ రన్ స్టార్ట్ అయ్యే టైంలో ఎంట్రీ తీసుకొని అండ్ బేర్ మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎగ్జిట్ అవ్వడం వల్ల మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఏ స్టాక్ పైన అనాలిసిస్ చేయాలనేది కామెంట్ చేయండి.